మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గర్భసంచి వాపు అనేది ఎందుకు వస్తుంది, ఎటువంటి కారణాలతో గర్భసంచి వాపును మనం చూడొచ్చు, సో ఇదంతా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కలిగిస్తుందా, ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు గర్భసంచి వాపు అంటే ఏంటి? నార్మల్గా గర్భసంచి దానికి ఒక సైజ్ అనేది ఉంటుంది, నార్మల్ సైజ్. అది మాకు స్కాన్స్లో వాటి మెజర్మెంట్స్లో తెలుస్తూ ఉంటుంది. బట్ అసలు పేషెంట్స్ ఎలా గుర్తించాలి, నా గర్భసంచికైనా ప్రాబ్లం ఉందా, నా పీరియడ్స్ ఎలా ఉంటున్నాయి, దాని ప్రకారం మేము డిసైడ్ చేస్తాం. ఎవ్రీ మంత్ పీరియడ్స్ కనుక టైంకి వస్తున్నాయి అంటే, కొంతమందికి ముందు కూడా వస్తూ ఉంటాయి, 5 days ముందే వస్తుంది మేడం, 1 week ముందు వస్తుంది మేడం అని వస్తూ ఉంటారు. సో 24 days లాస్ట్ పీరియడ్కి ఉన్న నెక్స్ట్ పీరియడ్కి 24 days గ్యాప్ ఉన్న దట్ ఈస్ ఎ నార్మల్ పీరియడ్. ఆర్ 35 days వరకు పీరియడ్ రాకపోయినా దట్ ఈస్ ఎ నార్మల్ పీరియడ్. బట్ అంతకన్నా ఎక్కువ అవుతుంది, లైక్ ఎవ్రీ 45 daysకి ఆర్ 2 monthsకి పీరియడ్ వస్తుంది, దెన్ ఒక్కసారి కన్సల్ట్ అవ్వాలి. ఇలాంటి సందర్భంలో ఏంటంటే, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఏమన్నా ఉందా, పీరియడ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఏమన్నా ఎక్కువగా అవుతుందా, ఆర్ ఎక్కువ రోజులు అవుతుందా. సో వాట్ ఈస్ నార్మల్ నా పీరియడ్స్ 8 days వరకు అయినా సరే నార్మల్, అంతకన్నా ఎక్కువ అయితే దట్ ఈస్ అబ్నార్మల్ అండి. ఒకటే రోజు పీరియడ్ అవుతుంది, ఒక ప్యాడే తడుస్తుంది అని అంటే తక్కువ బ్లీడింగ్ అవుతున్నట్టు. సో ఎప్పుడైనా తక్కువ బ్లీడింగ్ అవుతున్నా, ఎప్పుడైనా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, దిస్ ఇస్ అబ్నార్మల్. అండ్ ఎంత అమౌంట్ అవ్వాలి, సో ఒక 1 week అయినా కూడా నో ఇష్యూ. 8 days వరకు మనం న్యాచురల్గా తీసేసుకోవచ్చు. ఓకే, ఎంత అమౌంట్, కొంతమంది డిపెండింగ్ కప్స్ యూస్ చేస్తారు, మెన్స్ట్రల్ కప్స్, కొంతమంది ప్యాడ్స్ యూస్ చేస్తారు. డిపెండింగ్ ఆన్ దట్ మీకు ఎవ్రీ 4 hours-కో 5 hours-కో ప్యాడ్ చేంజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ స్మాల్, మీడియం ఆర్ లార్జ్, ఏదైనా పర్వాలేదు, ప్యాడ్ చేంజ్ చేస్తున్నారు. కొంతమందికి క్లాట్స్గా పడిపోతూ ఉంటుంది. అండ్ మేడం 2 hours-కే నా ఎక్సెల్ ప్యాడ్ తడిచిపోతుంది మేడం, ఇలాంటి ఎక్సెస్ బ్లీడింగ్స్ ఏమన్నా ఉన్నా, లేదు ఒకటే రోజు పీరియడ్ వస్తుంది మేడం, ఒకటే ప్యాడ్ తడుస్తుంది మేడం, దెన్ దిట్ ఈస్ అబ్నార్మల్. సో పీరియడ్ బ్లీడ్ అనేది కూడా ఎంత అమౌంట్ అవుతుంది, దాని ప్రకారం గర్భసంచికి ఏమన్నా వాపు ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే పీరియడ్స్ టైంలో పెయిన్ రావడం చాలా కామన్. ఫస్ట్ 2 days మేడం కడుపులో పిసికేసినట్టుగా నొప్పి ఉంటుంది, కొంచెం ఏ పని చేసుకోలేకపోతున్నాను, ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. మళ్ళీ సెకండ్ డే ఏముండదు మేడం, థర్డ్ డే ఏముంటుంది మేడం అని అంటుంటారు. దిస్ ఇస్ వెరీ కామన్. ఎందుకంటే మన గర్భసంచి పీరియడ్స్ టైంలో కొంచెం క్రాంప్ స్టార్ట్ అవుతాయి. సో దానివల్ల లోపల ఎండోమెట్రియం అనేది బయటికి షెడ్ అవుతుంది. సో ఆ పెయిన్ ఈజ్ కామన్ అండి. కానీ కొంతమందికి పీరియడ్స్ రావడానికి 5 days ముందు పెయిన్, పీరియడ్స్ టైంలో పెయిన్, పీరియడ్స్ తర్వాత కూడా పెయిన్, ఇలా విపరీతమైన పెయిన్, అది ఏ టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు. అండ్ ఈవెన్ టాయిలెట్కి వెళ్ళినా లేకపోతే మోషన్స్కి వెళ్ళినా సరే పెయిన్ వస్తుంది. దెన్ ఏమన్నా గర్భసంచికి వాపులాగా ఉందా, లేదా అండాశయాల పక్కన ఏమైనా నీటి బుడగలు స్టార్ట్ అయ్యాయా, ఇలాంటివి చూసుకుంటూ ఉంటాం. కామన్గా మనం పెద్దవాళ్ళని ఎవరైనా అడిగితే గర్భసంచికి ఆపరేషన్ అయింది, గర్భసంచి వాపు ఉందంట, డాక్టర్ గారు వాపు ఉంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు అనేది చాలా ఎక్కువగా మనం వింటూ ఉంటాం మన పెద్దవాళ్ళ దగ్గర. సో ఈ వాపు అనేది ఏంటి, నార్మల్గా ఇది మన గర్భసంచి ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు ఈ లోపల పొర అనేది బయటికి వస్తూ ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతుంది అంటే, గర్భసంచి నెల బ్లీడింగ్ అయినప్పుడు ఈ బ్లీడింగ్ బయటికి కాకుండా మీరు చూస్తే లోపల ఉన్న బ్లీడింగ్ చక్కగా బ్రౌనిష్ కలర్లో డిపిక్ట్ చేశారు ఇక్కడ. వేరాస్ కండరాల్లో ఉన్న బ్లీడింగ్, కింద వెజనలో ఉన్న బ్లీడింగ్, అండాశయాల దగ్గర ఉన్న బ్లీడింగ్, ఇవన్నీ కూడా బ్లాక్ కలర్లో డిపిక్ట్ చేశారు, అంటే విచ్ ఇస్ అబ్నార్మల్. పీరియడ్ బ్లీడ్ అనేది ఎప్పుడు గర్భసంచిలో నుంచి బయటికి వచ్చేసేయాలి, నార్మల్. కొన్నిసార్లు కొన్ని సందర్భంలో అది రివర్స్లో వెళ్ళి అండాశయాల మీద కానీ, గర్భసంచి కండరాల్లో కానీ, వెజనలో కానీ ఇట్లా డిపాజిట్ అయిపోతే అబ్నార్మల్. ఎక్కడ బయట అయినా దాన్ని మేము ఎండోమెట్రియోసిస్ అని అంటాం. ఇలాంటి సందర్భంలో చాలా పెయిన్ ఉంటుంది పీరియడ్స్ టైంలో ఆర్ పీరియడ్స్కి ముందు తర్వాత కూడా. కొన్ని సందర్భంలో గర్భసంచి కండరాల్లోకి ఆ బ్లీడింగ్ వెళ్తుంది, వెళ్ళి ఆ గర్భసంచి అనేది వాపు తయారవుతుంది. దీన్ని మేము అడినోమయోసిస్ అని అంటాం. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే, పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము, నొప్పి ఎక్కువగా ఉండడము, అండ్ తరచుగా పీరియడ్స్ రావడం, అంటే పీరియడ్ అవ్వడం, ఒక 10 days వరకు బ్లీడింగ్ అవ్వడం, మళ్ళీ 5 days గ్యాప్ రావడం, మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అవ్వడం. పేషెంట్స్ ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని అంటే, చాలా టైర్డ్ అయిపోతారు, అనీమియాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పెయిన్తో వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఇబ్బంది పడిపోయి, మేడం నాకు గర్భసంచి తీసేసేయండి అని వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు దీనికి ట్రీట్మెంట్ గర్భసంచి తీసేయడమే ఆప్షన్, హిస్టెక్టమీ. పిల్లలు అయిపోయారు, ఫ్యామిలీ అయిపోయింది, నాకు ఈ బ్లీడింగ్ నా వల్ల అవ్వట్లేదు, ఎలాగో 40 దాటేసాము, నాకు గర్భసంచి తీసేసేయండి అనేసి. బట్ రైట్ నౌ చాలా చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. కొన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు, అంటే
3 months కోర్స్ ఆర్ 6 months కోర్స్. దాని ఏం చేస్తుందంటే ఇలాంటి పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది రివర్స్ డైరెక్షన్లో వెళ్ళకుండా, ఓవ్యులేషన్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేసి పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పెయిన్ రాకుండా చేస్తుంది. థర్డ్ థింగ్, గర్భసంచి లోపల పొర అనేది ఎక్కువగా పెరగకుండా. సో దట్ ఏమవుతుంది అంటే పీరియడ్ మంత్లీ వస్తుంది, కాకపోతే చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటివి. సో ఇలాంటి మెథడ్స్ చాలా ఉన్నాయి టాబ్లెట్స్. సెకండ్ థింగ్, 45 దాటింది, అప్పుడు మనకి పీరియడ్స్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. సో చిన్న స్కాన్ చేసుకొని గర్భసంచి ఎంత వాపు ఉంది, లోపల పొర ఏమన్నా చాలా మందంగా ఉందా అనేసి చూసుకుంటాం. అలా మందంగా ఉన్నప్పుడు కూడా ఒక ఎండోమెట్రియల్ బయోప్సీ అనే టెస్ట్ ఉంటుంది. మళ్ళీ టెస్ట్ అని చెప్పగానే భయపడతారు, ఇదేదో పెద్ద ఆపరేషన్ అనేసి. అది కూడా సింపుల్ ఓపీ ప్రొసీజర్ అండి. పేషెంట్ ఎప్పుడైతే మా దగ్గరికి వస్తారో గర్భసంచి లోపలికి ఒక చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ లాంటిది ఉంటుంది, దాన్ని ఇన్సర్ట్ చేసి ఆఫీస్ ఎండోమెట్రియల్ బయోప్సీ అని అంటాం. సో లోపల పొరల్ని మేము తీసి టెస్ట్కి పంపిస్తాం. పంపించినప్పుడు అదేం క్యాన్సరస్ గ్రోత్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల వచ్చిన గ్రోత్ అని అనుకుంటే పేషెంట్కి ఆప్షన్ మిరినా ఇన్సర్షన్ అని ఉంటుంది. మిరినా ఇన్సర్షన్ అంటే ఒక లూప్ లాంటిదే, బట్ దాంట్లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉండి అది ఎవ్రీడే కొంచెం కొంచెంగా రిలీజ్ అయ్యి లోపల పొర పెరగకుండా ఇన్హిబిట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ లోకలీ యాక్టివ్. చాలా మంది టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనగానే భయపడిపోతారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో, నేను లావ్ అయిపోతాను, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, ఏదో క్యాన్సర్లు వచ్చేస్తాయి, ఇలా చాలా అపోహలతో ఉంటారు. బట్ వెరాజ్ మిరినా ఇస్ లైక్ ఒక వరం. గైనకాలజీలో మాకు హిస్టెక్టమీస్ నుంచి పేషెంట్స్ని బయటికి తీసుకురావాలి, హిస్టెక్టమీ చేయకూడదు, మందులు ఏదైనా పెట్టాలి అంటే డైలీ వేసుకోవడం వాళ్ళకి ఇబ్బంది. సో మిరినా ఒక్కసారి ఇన్సర్ట్ చేస్తే అది 5 years వరకు పనిచేస్తుంది. క్యాన్సర్ ఏం లేదు, చక్కగా హార్మోన్ డిఫరెన్స్ వల్లనే అంటే ఆ మిరినాని గర్భసంచిలో పెట్టేసి 5 years వరకు పేషెంట్కి బ్లీడింగ్స్ నుంచి దూరంగా ఉంచవచ్చు. అండ్ పెయిన్ కూడా చాలా తగ్గుతుంది. కొంతమందికి ఆ 5 years పీరియడ్స్ కూడా ఉండవు, బికాస్ లోపల పొరని మనం పెరగకుండా చేస్తున్నాం. దానివల్ల చాలా మంది అడిగేది ఏంటంటే, మేడం బ్లీడింగ్ అవ్వట్లేదు, లోపల చెడు రక్తం అంతా పేరుకుపోతుందా, నేను లావ్ అవుతానా అనేసి. అలాంటిది ఏమీ ఉండదు, బికాస్ మనం ఆ లేయర్ని పెరుగుదలని ఆపేస్తున్నప్పుడు దాని బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో ఆబ్వియస్గా బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. కొంతమందికి బ్లీడింగ్ అయినా సరే మంత్లీ వన్స్ బ్లీడింగ్ అవుతుంది, బట్ ఓన్లీ 1 or 2 days ఆర్ స్పాటింగ్ అలా చూస్తూ ఉంటాం. కానీ వన్స్ మిరినా ఇన్సర్ట్ చేశాక అది యాక్షన్లోకి రావడానికి కనీసం మనకి ఒక 3 to 4 months పడుతుంది. అంతవరకు మనం కొంచెం ఓపిక పట్టాలి. దాంతోపాటు కొన్ని మెడికేషన్స్ పెట్టుకుంటాం. దిస్ ఇస్ గర్భసంచి వాపు. ఇంకా కొన్ని సందర్భంలో గర్భసంచి చాలా పెద్దగా పెరిగిపోతుంటుంది, అది ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ తెల్లగా చూసుకుని ఉంటే కనుక ఇది గర్భసంచిలో ఒక గడ్డ తయారైంది. సేమ్ ఫైబ్రాయిడ్స్ లో కూడా ఇదే బ్లీడింగ్ ప్రాబ్లం అన్నీ ఉంటాయి కదా. ఈ ఫైబ్రాయిడ్స్ డిపెండింగ్ ఆన్ సైజ్ అది ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇది చూస్తుంటే గర్భసంచి పొరని, లోపల పొరని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు, వెరాస్ దిస్ వన్ ఇది లోపలికి ప్రెస్ చేసేస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి లోపల ఉంటాయి, అంటే పాలిప్, సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం. ఇక్కడ మళ్ళీ లేయర్ పెరిగిపోతుంది. సో సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల బ్లీడింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న ఫైబ్రాయిడ్ వల్ల ఏంటంటే ఓన్లీ పెయిన్ ఎక్కువగా చెప్తూ ఉంటారు వాళ్ళు. అండ్ ఇవి చాలా డేంజరస్. దీన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి క్యావిటీ లోపల వచ్చే ఫైబ్రాయిడ్స్ వల్ల పిల్లలు కాకుండా అవ్వడం, అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్స్ అయిపోవడం, ఆర్ ప్రెగ్నెన్సీ రాకుండా ఇన్ఫర్టిలిటీ ఉండడం, అండ్ పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ ఉండడం. వాళ్ళకి ఎలా అంటే ఇంకా HB 6, 5లోకి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా అనిమిక్ ఉంటారు. సో కంపల్సరీ వీటిని మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్, అంటే 1 centimeter ఉన్నా 2 centimeter ఉన్నా రిమూవల్ చేయాల్సిందే ఆపరేషన్ చేసి. అంటే మళ్ళీ పొట్టపోయడం అలా కాదు, హిస్ట్రోస్కోప్ అంటే కింద నుంచి కెమెరా పంపించి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి మేము తీసేస్తాం. వెరాజ్ ఇలాంటి గర్భసంచి కండరాల్లో ఉన్న ఫైబ్రాయిడ్స్ మాత్రం సైజ్ ఉంటుంది, more than 4 centimeter or more than 5 centimeter, or ఏదైనా ప్రాబ్లం ఉంది పేషెంట్కి దానివల్ల బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, అలాంటి సందర్భంలో మాత్రం ఇది తీసేయాలని చెప్తూ ఉంటాం. సో గర్భసంచి వాపు అనేది ఇట్స్ జనరలైజ్డ్ టర్మినాలజీ, బట్ ఆ వాపు దేని వల్ల వచ్చింది? అంటే ఇప్పుడు యూట్రస్కి దగ్గరలో ఉన్నటువంటి ఆ ఫైబ్రాయిడ్స్ని తీసేటప్పుడు యూట్రస్కి ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండవంటారా? ఎందుకు మరి యూట్రస్ అనేది తీసేస్తూ ఉంటారు, ఏ కారణంగా? పిల్లలు కావాలి, ఇంకా నాకు నా ఏజ్ 25, నాకు పిల్లలు లేరు, కానీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి చాలా. అలాంటి సందర్భంలో మేము గర్భసంచి తీయలేము. బట్ ఎన్నైతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో ఆ ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేసే క్రమంలో గర్భసంచి కంప్లీట్గా ఓపెన్ కూడా అవుతుంది. అయినప్పుడు మేము దాన్ని స్టిచెస్ వేస్తాం, కుట్లు వేస్తాం. మళ్ళీ ఎట్లా అంటే గర్భసంచి మొత్తం క్లోజ్డ్గా ఉన్నది ఓపెన్ అయిపోతుంది, దాన్ని స్టిచెస్ వేస్తాం. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, బట్ దే హ్యావ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 3 months. అండ్ ఒకవేళ క్యావిటీ లోపల వరకు కూడా వెళ్ళింది ఆ గర్భసంచి, క్యావిటీ ఓపెన్ అయింది, దెన్ వాళ్ళకి నార్మల్ డెలివరీ ట్రయల్స్ ఇవ్వము, వి గో ఫర్ స్ట్రేట్ సెక్షన్. క్యావిటీ ఓపెన్ అవ్వలేదు, కండరాల్లోనే ఉంది, తీసేసాయేమో, మంచి కుట్లేసేసాము, 6 months తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, నార్మల్ డెలివరీ కూడా చేయవచ్చు మనం.
సో డిపెండింగ్ పేషెంట్ ఏజ్, పిల్లలు కావాలనుకుంటున్నారా, ఎన్ని గడ్డలు ఉన్నాయి. ఒక సింపుల్ గడ్డ గర్భసంచి పైన ఉంది, దాన్ని గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ సబ్ సిరోజల్ ఫైబ్రాయిడ్ అంటాం, దాన్ని తీసేస్తే సరిపోతుంది. లేదు 50 years చాలా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి తీస్తూ తనకి బ్లీడింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పిల్లల ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, అరౌండ్ మెనోపాజల్ స్టేజ్, గర్భసంచిని తీసేస్తాము, వెరాస్ ఓవరీస్ని అలానే ఉంచేస్తాం. ఎందుకంటే మనకి మెనోపాజల్ సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయనంటే ఓవరీస్ తీసేసినప్పుడు ఆర్ ఓవరీస్ న్యాచురల్గానే దాని ఫంక్షన్ ఆగిపోయినప్పుడు వస్తూ ఉంటాయి. 45-40 ఏజెస్కి హిస్టెక్టమీ చేసినప్పుడు యూజువల్గా ఓవరీస్ని మేము ఉంచేస్తాము. అవి హెల్దీగా ఉన్నాయని అనుకున్నప్పుడు ఈ గర్భసంచి వరకు తీసేస్తాం, ఈ ట్యూబ్స్ని తీసేస్తాం. ఓవరీస్ని యాజ్ ఇట్ ఈస్ బాడీలోనే ఉంచడం వల్ల పేషెంట్కి కొంచెం మెనోపాజల్ సైన్స్ అనేటివి రాకుండా ఉంటుంది, పేషెంట్ కూడా హెల్దీగా ఉంటారు. చాలా మంది మెనోపాజ్ వచ్చింది అని అంటే వాళ్ళంతా వేడిగా అయిపోతుంది మేడం, చెమటలు వచ్చేస్తున్నాయి, నీరసం అయిపోతుంది, బోన్స్ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి అని పేషెంట్ కంప్లైంట్స్ చెప్తే ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఊరికే చిరాకు వచ్చేస్తుంది మేడం, ఊరికే కోప్పడుతుంది మమ్మల్ని. దిస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, దానిలో తను తప్పేం లేదు పాపం. సో ఓవరీస్ని వీలైనంత వరకు బాడీలో అలానే ఉంచడం చాలా బెటర్. బట్ అన్ఫార్చునేట్లీ ఏదన్నా ఓవరీకి సిస్ట్లు ఉండి అదేమన్నా డ్యామేజ్ స్టేటస్లో ఉంది, నెక్రోసిస్ అయింది, లేదా మొత్తం టార్షన్లోకి వెళ్ళిపోయింది, అలాంటి సందర్భంలో తీయాల్సినప్పుడు తీయక తన హెల్తీనెస్ కోసం తీయాల్సి వస్తుంది. అప్పుడు మేము టాబ్లెట్స్ పెట్టి ఇలాంటి సిమ్టమ్స్ రాకుండా కంట్రోల్లో పెడతామన్నమాట. సో గర్భసంచి వాపు విషయానికి వచ్చేటప్పుడు సో దాన్ని సరిగ్గా ఎవరు గుర్తించలేకపోయారు, అట్లానే ఏళ్ల తరబడి వదిలిపెడితే ఏదైనా ప్రాబ్లం ఏర్పడుతుందా? నార్మల్గా వాపు ఉంది, అది జస్ట్ 2 centimeters 3 centimeters అలా డిఫరెన్సెస్ ఉంది, మందులతో అయిపోయేది. లేట్గా గుర్తించడం వల్ల కంపల్సరీ సర్జరీ అనే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, షీస్ అరౌండ్ 25, అటు సర్జరీ చేయలేము, అలానే నెగ్లెక్ట్ చేయలేము. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనకు కొన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మెథడ్స్ కూడా వచ్చాయన్నమాట. అంటే మనం ఆ ఫైబ్రాయిడ్స్ని ఇంకా పెరగకుండా కొన్ని రికమెండెడ్ టాబ్లెట్స్ ఆర్ ప్రొసీజర్స్, అంటే ఈ ఫైబ్రాయిడ్స్కి బ్లడ్ సప్లై అయ్యే ఆర్టరీస్ని మనం కొంచెం బ్లాక్ చేసేస్తే ఆ ఫైబ్రాయిడ్ సైజ్ అనేది కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది పెరగకుండా. ఆర్ లేదు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ప్రెగ్నెన్సీ టైంలో ఫైబ్రాయిడ్స్ గ్రోత్ ఉండదండి, అందుకనేసి మనం ఎంత ఎర్లీగా వాటిని డయాగ్నోస్ చేసి వాళ్ళ నీడ్ ప్రకారం, వాళ్ళ ఏజ్ అండ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి, దాని ప్రకారం ఆ టైంలో మనం ట్రీట్మెంట్ని డిఫైన్ చేయొచ్చు. దాన్ మొత్తం ప్రోగ్రెస్ అయిపోయి కంపల్సరీ ఇంకా అప్పుడు గర్భసంచి తీసేయాల్సిన ఆప్షనే మన చేతిలో ఉండొచ్చు కూడా కొన్నిసార్లు. అలాంటప్పుడు షీ మైట్ ఫీల్ బ్యాడ్, అరే నేను ముందు వచ్చి ఉంటే బాగుండేదేమో అనేసి. సో ఎనీ పర్సన్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వాట్ ఐ సిన్సియర్లీ అడ్వైజ్ ఈస్ జనరల్ బాడీ చెకప్ ఇయర్లీ వన్స్, ఒక చిన్న స్కాన్, మన పొట్టలో లివర్ కానీ స్ప్లీన్ కిడ్నీస్ అన్నీ బాగున్నాయా, గర్భసంచి బాగుందా, ఇవన్నీ ఒకసారి ఇయర్లీ వన్స్ జనరల్ బాడీ చెకప్స్కి వెళ్తే ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంది ఇనిషియల్ స్టేజెస్లో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకున్నది బెటర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గర్భసంచి వాపుకి కారణాలు అండ్ ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.